హాయ్ హలో మనం ఈ వీడియోలో స్పేసింగ్ అండ్ ప్యాడింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకే, స్పేసింగ్ అనేది ఎందుకు వాడతామంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద కంటైనర్స్ ఓన్లీ, లైక్ స్టాక్, వర్టికల్ స్టాక్ ఆర్ హారిజాంటల్ స్టాక్. ఓకే, ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ ద కంటైనర్స్, నాట్ ఇన్ ద ఇండివిజువల్ వ్యూస్. మీనింగ్ ఏంటంటే స్పేసింగ్ అనేది మనం స్టాక్ మాత్రమే యూజ్ చేయగలం. అది హారిజాంటల్ స్టాక్ అవ్వచ్చు, వర్టికల్ స్టాక్ అవ్వచ్చు. అంతేగాని ఇండివిజువల్గా ఉన్న వ్యూస్ని, ఇక్కడ టెక్స్ట్ని కూడా నేను వ్యూస్ అనే పిలుతాను, ఎందుకంటే ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ వ్యూ ఇన్ ద షిఫ్ట్ AI. ఓకే ఓకే సో నాకు స్పేసింగ్ అనే దాన్ని దీని మీద మనం అప్లై చేయలేం. సో ఎలా అప్లై చేయొచ్చు అంటే, ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను చూపిస్తాను మీకు. ఇక్కడ అప్లై చేసి స్పేసింగ్ అనేది ఇక్కడ బ్రేసెస్ ఓపెన్ చేసి బ్రేసెస్లో నేను ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఇక్కడ ఇంకా ఏమి ఇవ్వకముందు ఇవన్నీ దగ్గరికి అలానే ఉన్నాయి. నాకేం కావాలంటే కొంచెం స్పేస్ కావాలన్నమాట. అంటే నాకు ఎంత స్పేస్ నచ్చితే అంత స్పేస్ నాకు కావాలి. ఈ 1 by 1 స్పేసింగ్ తీసుకోవాలి ఆటోమేటిక్గా. సో దాని కొరకు నేను ఏం చేస్తానంటే ఈ స్పేసింగ్ అనే మాడిఫైయర్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, సరే, స్పేసింగ్ నేను ఎంత ఇస్తున్నాను చూడండి, 25 ఇస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా 25 అనేది స్పేస్ తీసుకుంటుంది మొత్తం అన్ని టెక్స్ట్కి, అన్ని వ్యూస్కి కూడా. ఓకే, అలానే మనం ఇక్కడ ఎలా ఇండివిజువల్గా స్పేసింగ్ వాడదాం అనుకుంటే ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. ఓకే, ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ హియర్ స్పేసింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఓన్లీ కంటైనర్స్. దోస్ ఆర్ హారిజాంటల్ స్టాక్ ఆర్ వర్టికల్ స్టాక్ ఓన్లీ. ఓకే, దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ స్పేసింగ్. ఇప్పుడు మనం ప్యాడింగ్ అనే ఇంకొక కాన్సెప్ట్ చూసుకుందాం. ప్యాడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, చూడండి అసలు ప్యాడింగ్ అనేది ఎలా వాడతాము. ఫస్ట్ ఇక్కడ అలో వర్డ్ అని ఒకటి ఉంది కదా, దేనికి నేను ప్యాడింగ్ అనేది ఎలా అప్లై చేస్తున్నా చూడండి. ఫస్ట్ నేను ఏమొస్తుందంటే డాట్ ప్యాడింగ్ అనేది కాల్ చేస్తున్నాను. అంటే నేను ఏం చేశానంటే అలో వర్డ్కి ప్యాడింగ్ అప్లై చేశాను అనమాట. అసలు ప్యాడింగ్ అంటే ఏంటంటే ఇట్స్ టేక్ ద ఎక్స్ట్రా స్పేస్ టు దిస్ టెక్స్ట్. అంటే ఈ వీకి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ అనే దాన్ని యాడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ యాడ్ అయిందో లేదో అనేది మనకు తెలుస్తుందా? తెలియలేదు. తెలియాలంటే ఏం చేయాలంటే ఈ ప్యాడింగ్ అనేది యాడ్ అయిందా లేదా చూడడానికి ఏం చేయాలంటే నేను దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా కాల్ చేయాలి? డాట్ ఆపరేటర్తోనే కాల్ చేయాలి దీన్ని కూడా. సో చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఇక్కడ జస్ట్ టెక్స్ట్ వచ్చేది ఇక్కడ వరకే, జస్ట్ ఓన్లీ టెక్స్ట్. అంటే ఈ టెక్స్ట్ అలో వర్డ్ అనేది ఎంతవరకు అంటే ఇట్ ఈజ్ జస్ట్ యాజ్ ఎ టెక్స్ట్. ఈ ఎక్స్ట్రా స్పేస్ ఏదైతే ఉందో ఇది ప్యాడింగ్కి వస్తుంది అనమాట. ఈ స్పేస్, ఈ ఎక్స్ట్రా స్పేస్కి మనం ఏం చేసాం, రెడ్ కలర్ని అప్లై చేసాం. ఓకే, ఇంకో విధంగా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు దీన్ని ఒకే లైన్లో రాశాను కదా, మీకు కావాలంటే ఎలా రాసుకోవచ్చు చూడండి. డాట్ ప్యాడింగ్ డాట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇట్ ఈస్ ఏ గుడ్ ప్రాక్టీస్ ఆల్సో. ఓకే, ఇంకా ప్యాడింగ్ గురించి ఇంకా మనకి ఎలాబరేట్గా అర్థం అవ్వాలంటే ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, అలో వరల్డ్ 1కి ఏం చేస్తున్నానంటే ముందు బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ ఏమి ఇస్తున్నాను, ఎల్లో ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎల్లో అనేది జస్ట్ టెక్స్ట్కి మాత్రం అప్లై అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం జరిగింది, అక్కడికి మళ్ళీ వస్తాను. ఓకే, జస్ట్ ఏం చేశాను, అలో వరల్డ్ 1కి జస్ట్ బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తే జస్ట్ ఈ విధంగా అప్లై అయింది. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ ఇస్తే మనకి ఏం రావాలి, ఇలా పెద్ద సైజు రావాలి కదా, ఎక్స్ట్రా స్పేస్ తీసుకొని అది వస్తుందో రాదో చూద్దాం. చూడండి, ఇక్కడ ఏదో అయ్యింది మొత్తం మీద, కానీ మనకి ఏం జరుగుతుంది, ఏమన్నా కనిపించిందా? ఏమి కనిపించలేదు. దీనికి ప్యాడింగ్ అది ఉన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? మనకి అనిపించలేదు. ఎందుకంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ద షిఫ్ట్ AI ఈజ్ ద ఆర్డర్ ఈజ్ మ్యాటర్ అనమాట. అంటే ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం ఏం చేసాం, ప్యాడింగ్ అప్లై చేసాం, అంటే ముందు ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చాం. ఆ ఎక్స్ట్రా స్పేస్కి మొత్తం అన్నిటికీ కలిపి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసాం. సో అందువల్ల ఇలా ఈ ప్యాడింగ్ ఇలా నీట్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేసాం, ముందు టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాం ముందు, అంటే ఓన్లీ టెక్స్ట్కి అలైన్ అవుతుంది.
నువ్వు ప్యాడింగ్ ఇచ్చావు తర్వాత, కానీ ప్యాడింగ్ అప్లై అయ్యింది కానీ మనకు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? ముందు కలర్ అప్లై చేస్తావు, తర్వాత ప్యాడింగ్ ఇచ్చావు. సో ఈ ప్యాడింగ్ అనేది డిఫాల్ట్ కలర్ వైటే ఉంది. సో ఈ ప్యాడింగ్ నువ్వు ఇచ్చింది లేదు నీకు తెలియాలంటే మళ్ళీ నువ్వు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చావు అనుకో. నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇస్తున్నాను అంటే సమ్ బ్లూ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఇచ్చిన ప్యాడింగ్కి బ్లూ కలర్ అప్లై అయింది. సో అంటే ఇక్కడ మీకు మనం అర్థం చేసుకునే పాయింట్ ఏంటంటే షిఫ్ట్ యూఏ అనేది ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తుంది అని. ఓకే, ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇంకా ప్యాడింగ్ ఎలా ఇవ్వచ్చు అంటే ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అంటే యూ కెన్ గివ్ లైక్ దిస్ ఆల్సో. నేను ఆల్ ఓవర్ 2కి మళ్ళీ ప్యాడింగ్ అప్లై చేస్తున్నాను. సో అట్ ద సేమ్ టైం ఐఎమ్ గివింగ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయకపోతే ప్యాడింగ్ అనేది అప్లై అయిందో లేదో మనకు తెలియట్లేదు కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ అప్లయింగ్ సమ్ ఎల్లో కలర్. ఓకే, ప్యాడింగ్ అనేది నాకు ఇప్పుడు జస్ట్ నాకు టాపే ఓన్లీ టాప్ కావాలి. ఇక్కడ ప్యాడింగ్ అంటే 4 పక్కల అప్లై అయిపోయింది. నాకు ఇప్పుడు ఏం కావాలి? ఓన్లీ టాపే కావాలి. ఆ టైంలో నేను ఏం చేస్తానంటే టాప్ నాకు ఎంత కావాలి ప్యాడింగ్ ఒక 25. చూడండి, ఓన్లీ టాపే అప్లై అవుతుంది ప్యాడింగ్ అనేది ఈ విధంగా. లేదు నాకు ఓన్లీ బాటమే కావాలి, టాప్ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఓన్లీ బాటమ్ అప్లై అవుతుంది. ఓకే, నాకు టాప్ అవసరం లేదు, బాటమ్ అవసరం లేదు. నాకు ఆరిజెంటల్గా ప్యాడింగ్ కావాలి. నాకు డాట్ ఆరిజెంటల్. చూడండి, ఇక్కడ ఇది స్పేసింగ్ అన్నమాట. సారీ, ఇది ప్యాడింగ్ ఇలా ఈ రకంగా తీసుకుంటుంది ఆరిజెంటల్ ఇచ్చినప్పుడు. అదే వర్టికల్గా కూడా ఇవ్వచ్చు. చూడండి, వర్టికల్గా ఇచ్చినప్పుడు ఏం తీసుకుంటుందో. వర్టికల్గా ఇది టెక్స్ట్ కట్ అయిపోయింది ఇక్కడికి. ఇది ఈ విధంగా మన ప్యాడింగ్ ఇచ్చింది వర్టికల్గా కాబట్టి ఓన్లీ వర్టికల్గా తీసుకుంటుంది. ఇందాక ఆరిజెంటల్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంది, ఇక్కడ టాప్ టు బాటమ్ తీసుకుంటుంది. ఓకే, ఇన్ని రకాలుగా ప్యాడింగ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఫైనల్గా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్యాడింగ్ ఎలా అప్లై చేయాలి, దాని కలర్ ఎలా అప్లై చేయాలి, ప్లస్ ఎప్పుడు అప్లై చేస్తే ప్యాడింగ్ అనేది కరెక్ట్గా అప్లై అయ్యేది తెలుస్తుంది అంటే షిఫ్ట్ ఏ ఈజ్ ద మ్యాటర్ ఆఫ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నామంటే స్పేసింగ్ వాట్ ఈస్ ద స్పేసింగ్ ఈజ్ గివ్ ద సమ్ స్పేస్ బిట్వీన్ ద వ్యూస్. This is applicable in the only containers like vertical stack or horizontal stack. Okay, what is the padding? Padding is giving the some extra space to the particular views. That's it. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఈ రెండు మాడిఫైయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట షిఫ్ట్ వేయాలి. మనం రానున్న వీడియోలో ఇంకా నేర్చుకుందాం, ఇంకా కొత్త కాన్సెప్ట్లు. ఓకే.